హలో ఫ్రెండ్స్. మనం చెస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట రిగార్డింగ్ చెస్ టైటిల్స్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్. ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద విన్నర్ ఆఫ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఈజ్ అకార్డెడ్ ద టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. మనకి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిస్తే వరల్డ్ ఛాంపియన్ అవుతారు. తర్వాత మనకి సెకండ్ స్టేట్మెంట్ వచ్చి వన్స్ అవార్డెడ్ ద టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ ఈ జనరల్లీ హెల్డ్ ఫర్ లైఫ్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ గుకేష్ దొమ్మరాజు became the youngest world chess champion by defeating Ding Liren of China in 2024 FIDE World Chess Championship. మనకి 2024 FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎవరంటే గుకేష్ దొమ్మరాజు యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యారు బై డిఫీటింగ్ డింగ్ లీరెన్ ఆఫ్ చైనా. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మనకి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. ఓన్లీ 2. మనం దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. మనకి చెస్లో టైటిల్స్ ఉంటాయన్నమాట. గ్రాండ్ మాస్టర్ జిఎం, ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎం, ఫిడే మాస్టర్ ఎఫ్ఎం, క్యాండిడేట్ మాస్టర్ సిఎం. అదేవిధంగా ఉమెన్స్లో కూడా ఉమెన్ గ్రాండ్ మాస్టర్, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, ఉమెన్ ఫీడే మాస్టర్, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్. ఈ టైటిల్స్ అన్నీ కూడా వ్యాలిడ్ ఫర్ లైఫ్ అన్నమాట. కానీ రివోక్ కూడా చేయొచ్చు ఎథిక్స్ని వైలేట్ చేసినప్పుడు. మనకి సోర్స్ వచ్చి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫీడే వాళ్ళ హ్యాండ్బుక్. మనకి డైరెక్ట్ టైటిల్స్ అని ఉంటుందన్నమాట. మామూలుగా గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే మనకి 3 GM నామ్స్, అదేవిధంగా 2500 ఫీడే ర్యాంకింగ్, మనకి రేటింగు ఎక్కువ ఉంటే గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు. అలా కాకుండా మనకి డైరెక్ట్ టైటిల్స్ ద్వారా కూడా మనం పొందొచ్చు కొన్ని ఎలీట్ కాంపిటీషన్స్లో విన్ అయితే. అవేంటంటే మనకి అరబ్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్, కాంటినెంటల్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్, జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్ 20, ఉమెన్స్ వరల్డ్ కప్, అదేవిధంగా వరల్డ్ కప్ గెలిస్తే కనుక మనకి లో ప్లేయర్స్ కూడా బైపాస్ చేసి కన్వెన్షన్ నార్మ్ని గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు. ఆ విధంగా మన ఇండియాలో గ్రాండ్ మాస్టర్ రీసెంట్గా అయిన వాళ్ళు ఉన్నారు. మనకి దివ్య దేశ్ముఖ్ గారు మనకి వరల్డ్ కప్ గెలిచి ఉమెన్స్ వరల్డ్ కప్ ఫీడే ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచి మనకి 88వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు దివ్య దేశ్ముఖ్. మనకి దివ్య దేశ్ముఖ్ ఫీడే వరల్డ్ కప్ ఛాంపియన్. మనకి ఇక్కడ చూసుకుంటే దివ్య దేశ్ముఖ్ గారి అచీవ్మెంట్స్ ఇక్కడ చూడండి. మనకి బుడాపెస్ట్లో ఒలింపియాడ్ జరిగింది 2024లో. అక్కడ మనకి డబల్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట, టీమ్ అండ్ ఇండివిజువల్. అదేవిధంగా గుకేష్ దొమ్మరాజు గారు కూడా డబల్ గోల్డ్ మెడలిస్ట్. మనకిప్పుడు 88వ గ్రాండ్ మాస్టరు దివ్య దేశ్ముఖ్. మనకి ఈ క్వశ్చన్ వచ్చింది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గుకేష్ దొమ్మరాజు గురించి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ అడిగారు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే చూసాం కదా మనం 45th చెస్ ఒలింపియాడ్ ఓపెన్ టీము
45th చెస్ ఒలింపియాడ్ ఇండివిజువల్. ఈ రెండు ఎక్కడ జరిగాయంటే బుడాపెస్ట్లో జరిగాయి 2024లో, సింగపూర్లో కాదు. మనకి బి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ 3. మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది గుకేష్ దొమ్మరాజు గారికి, ఇండివిజువల్ అదేవిధంగా ఓపెన్ టీము 45th చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది, బుడాపెస్ట్లో జరిగింది 2024లో. అదేవిధంగా మనం చూసాం కదా గోల్డ్ మెడల్ ఇన్ ఫీడే వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎక్కడ, సింగపూర్లో 2024లో ఎవరిని డిఫీట్ చేసి, చైనాస్ డింగ్ లేరిన్ డిఫీట్ చేసి మనకి యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యారు ఫీడే గుకేష్ దొమ్మరాజు గారు. ఇక్కడ మనం చూసుకుంటే డి గుకేష్ మనకి బీటింగ్ చైనాస్ డింగ్ లేరిన్ ఎక్కడ జరిగింది, సింగపూర్లో జరిగింది. ఫీడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 సింగపూర్. తర్వాత మనకి డి గుకేష్ డ్యూరింగ్ ద ఫైనల్ రౌండ్ ఆఫ్ 45th చెస్ ఒలింపియాడ్ ఎక్కడిది, బుడాపెస్ట్ హంగేరీ. మనకి సింగపూర్ అని ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. మనకి 45th చెస్ ఒలింపియాడ్ బుడాపెస్ట్లో జరిగింది. డి గుకేష్ గారికి ఓపెన్ టీము అదేవిధంగా ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఇన్స్పైర్ అయ్యి మనకి పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అదేవిధంగా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు చెస్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఇప్పుడే చూసాం కదా 45th చెస్ ఒలింపియాడ్ హెల్డ్ ఇన్ 2024. మనకి గుకేష్ దొమ్మరాజు బికేమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ విన్నర్. ఇక్కడ కాదు, ఇది మనకి ఒలింపియాడ్ కాదు, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అన్నమాట. 2024 చైనా డింగ్ లేరిన్ ఎక్కడ జరిగింది, సింగపూర్లో జరిగింది. మనకి ఇక్కడ 45th చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది, బుడాపెస్ట్లో జరిగింది 2024లో. గుకేష్ దొమ్మరాజు గారు మనకి గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. రష్యన్ ప్లేయరు ఇయన్ నింపోస్చి మనకి అసలు కంపీట్ చేయలేదు, అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. అంటే గుకేష్ దొమ్మరాజు గారితో అసలు మ్యాచే ఆడలేదన్నమాట, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి వరల్డ్స్ యంగెస్ట్ ఎవర్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే అభిమన్యు మిశ్రా గారు, మనకి అమెరికన్ చెస్ ప్లేయర్. ఇక్కడ చూసుకుంటే యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ 12 years 4 months and 25 days అభిమన్యు మిశ్రా. తర్వాత మనకి ఈ విధంగా మనం న్యూస్ గమనిస్తూ ఉంటే మనకి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా మనకి ఫీడే వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. మనకి ఫీడే వరల్డ్ బ్లిడ్జ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే మనకి అర్జున్ ఇరిగేసి గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఉమెన్లో మనకి కోనోర్ హంపి గారికి రావడం జరిగింది కాంస్య పథకాలు. ఫీడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పథకాలు ఎవరికి వచ్చినాయి, భారత గ్రాండ్ మాస్టర్లు అయినటువంటి కోనేర్ హంపి గారికి అదేవిధంగా అర్జున్ ఇరిగేసి గారికి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.